ఓకే చూసినావా గైస్, ఒక 4 కిలోల బిర్యానీ. మా తమ్ముడు మా మరదలు జర్మనీకి వెళ్ళిపోతున్నారు. కూడా పంపించాలి, అందుకే మా అభిషేకానికి కూడా ఇష్టం. పాపం ఒక్కతి ఇంతగానం వండుతా వస్తుంది. సో ప్రణీత్ మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వాళ్ళ చెట్టుకి ఏమేమి కాస్తాయో అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. మనోడుకి ఇంట్రెస్ట్ లేదు వీడియోస్లో రానీకే, అది కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటారు. మనోడు సాఫ్ట్వేర్ జర్మనీలో. బాయ్ బాయ్, టేక్ కేర్ రా. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒకసారి మెసేజ్ చెక్కిరన్నా. చెప్తూనే ఉన్నా మెల్లగో ఎట్లా అంటే అఫోర్డబుల్ కాదు, కాస్ట్లీయే. కానీ నాకేందంటే ఒక గంట కూడా రాలే, మేము వచ్చి గంటలో 1000 రూపీస్ ఎగిరిపోయినాయి. మమ్మీ ఆర్గానిక్ ఫుడ్ చేసింది. ఏంది అల్లమా? అల్లం రా, చెట్లలో పెట్టినా. ఏం చూపెట్ట ఇంతంత పెట్టినా. ఏ చెట్లలో? ఏ తొట్టి కాదు, నువ్వు ఆర్గానిక్ చేయడం ఏంటి? తొట్టిలో పెట్టినారా? దేంట్లో? తొట్టిలో పెట్టిన. కాలుంది, చెట్టు ఎండిపోయింది కదా, ఇది పెడదామని టమాటాలు వేసి ఇది పెట్టిన. టమాటాలు అల్లం గింత ముక్క పెట్టిన, గింతనే ఇంత పెరిగింది, అవి గింత ములకలు. ఇప్పుడు తక్కువ పడ్డదని కొంచెం దిద్దామని తీసిన. ఈ టమాటాల చెట్లన్నీ పిల్లలంతా వీకేసారు. నువ్వు ఎట్లా నేర్చుకునేది? ఏ భూమిలో పెడితే పెరగదా బేట? ఏ ఒక్కవే నువ్వు యూట్యూబ్ లో చూస్తావు, నువ్వు అంటే నువ్వేనా? ఏలే తెలుసు వెనకటి నుంచి, ఏదైనా మట్టిలాము అది అట్లా పెడితే అవుతుంది అన్న. మొలకలు ఎంత మంచిగా వచ్చింది. కంగ్రాచులేషన్స్. దీనికి కూడా కంగ్రాచులేషన్. మనది మనకు పెరిగింది. ఆ పుదీనా, ఓమ చెట్టు అన్ని పిల్లలని వీకి పడేసేసారు. ఏంది మమ్మీ ఇలా బిర్యానీ? ఏం సంగతి? తమ్ముడు మరదలు పోతుంది కదా, తమ్ముడు నా చిన్న కోడలు పోతుంది. ఓకే చూసినావా గైస్, ఒక 4 కిలోల బిర్యానీ. సో అందరు ఉన్నారు మళ్ళా. సో అంటే 4 కిలోల ముందు వండుతున్నాడు అంటే మాత్రము ఇప్పుడు 10 మెంబర్స్ దాకా ఉన్నాం మేము. మా తమ్ముడు మా మరదలు జర్మనీకి వెళ్ళిపోతున్నారు. కూడా పంపించాలి, అందుకే మా అభిషేకానికి కూడా ఇష్టం. మా నానే బిర్యానీ అంటాడు. సో ఇక్కడ నుంచి ఉషా వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్. అందుకే 4 kgs ఆఫ్ చికెన్ అండ్ మటన్. చెప్తున్నా అమేజింగ్ వండుతా. చూసినా బిర్యానీకే మమ్మీ సపరేట్గా ఇది ఉన్నది కానీ మమ్మీ. కుమ్ముడే. సో మా తమ్ముడు రేపు వెళ్ళిపోతున్నాడు, ఆయనకి ఇష్టం అని చెప్పేసి వండుతుంది. దాంతో పాటు ఇంకేం వండుతున్నావు చెప్పే? మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, రైతా, చికెన్ తొక్కు. తొక్కేమో అక్కడ పూరీలు, పానకం. పొద్దున అయిపోయింది, మళ్ళీ రాత్రి కూడా పూరీలు, పానకం. సో ఈ పార్సల్ మాత్రం మనం చికెన్ పిక్కలు పెట్టుకోబోతున్నాం మనోడు. చికెన్ ఇంత ఓడప్పలు ఇచ్చేసిన. కలమాకు ఇంత అది ఏంది, కొడుకు పైన ఇంత ప్రేమ. వచ్చేది ఒక సంవత్సరానికి కానీ మమ్మీ? సంవత్సరానికి ఒకసారి వస్తారు బయట. పారంటే మొత్తం అక్కడనే సెట్ కానీ కిరణ్ గారు అవుతారు. ఇక అక్కడ అలవాటు అయిన వాళ్ళు ఇక్కడ ఎట్లా వస్తారు మమ్మీ గారు? అయినప్పుడు ఇప్పుడైతే ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తా అంతే. పాపం ఒక్కతి ఇంతగానం వండుతా వస్తుంది. నేను హనుమాన్ జయంతి ఉండే, ఇది ఉంది, ఇవాళ పెళ్లి ఉంది, పెళ్లికి కూడా పోతా నేను. ఇంత పడుకుంటారు మా అమ్మకి. రేపు మా అన్నది ఉంది, రేపు ఏం పోతానో ఏమో. మా ప్రణీత్ మళ్ళీ వచ్చిండు. ఇవాళ ఏం తెచ్చినావు చెప్పు స్పెషల్గా? ఎందుకు అంతగానో ఎందుకు చేస్తున్నావు మా గురించి స్పెషల్గా? అన్న అవుతున్నాయి చెట్టుకి, ఇంకా మీకు తీసుకురావాలని చెప్పి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రా. ఏమేమి తెచ్చినాయి సార్? మొత్తం పప్పాయిలు. మొత్తం పప్పాయిలు సార్ మామిడికాయలు తీసుకుంటారా సైట్? తెచ్చినా కదా మొన్న. అది ఎక్కువ కాలే, చిన్నగా ఉందన్న చెట్టు, ఇది పెద్దది, అందుకే ఎక్కువ అవుతుంది. సో ప్రణీత్ మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వాళ్ళ చెట్టుకి ఏమేమి కాస్తాయో అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రా. సో గైజ్ మా తమ్ముడు అయితే ఈరోజు వెళ్తున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. సో మనోడు జర్మనీలో ఉండి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5.5 years అయింది. మనోడుకి ఇంట్రెస్ట్ లేదు వీడియోస్లో రానీకే, అది కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటారు. మనోడు సాఫ్ట్వేర్ జర్మనీలో. సో 5.5 years అవుతుంది. సో ఈయన గురించి చెప్పాలంటే
బేసికలీ మేము కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. బికాస్ ఆఫ్ మై డాడ్, బికాస్ ఆఫ్ మై మామ్ ఎడ్యుకేషన్ అయితే మరి మంచిగా జరిగింది. సో దానివల్ల మేము ఈ పొజిషన్ అయితే ఉన్నాము. తల్లిదండ్రులు చదివించబడితే ఈ పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ మొబైల్ తీసుకో. ఆ తాళం చేతులు తీసుకున్నావా? ఇంటివి దానికొకటి నీకొకటి ఇచ్చినా పోతప్పుడు ఏమనిపిస్తారా? నాకు ఎప్పుడు అదే అడుగుదాం అనుకుంటాను. అంటే లైక్ ఇష్టపెట్టిపోతున్నా అని చెప్పేసి ఒక బాధ ఉంటారా, లేకపోతే హ్యాపీ ఉంటారా, లేకపోతే ఏం మైండ్లో ఏం రన్ అవుతా ఉంటాయి చెప్పు. అది ఇచ్చేసాం అనుకోండి, ఉన్నాయి నా దగ్గర. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇండియన్ వదిలిపెడుతున్నాను బాధ. ఇంకా అక్కడ ఎంతైనా మనం ఒక ఇంట్లో ఉంటే అది మన ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది కదా, అక్కడ మన ఇంటికి వెళ్తున్నానే ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో నీకు జర్మనీ వెళ్ళా అనిపిస్తుందా? అంటే 5.5 years నుంచి ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ. కానీ ఇండియా వదిలేసి వెళ్తున్నా అని బాధ అయితే ఆఫ్ కోర్స్ అందరికి ఉంటుంది. సో మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే ఓకే, ఎంతైనా ఇంట్లో ఖాళీ కూర్చునే కానీ అక్కడ ఏదో ఒక వర్క్ చేసుకుంటాను అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అగైన్ వెన్ యూ ఆర్ కమింగ్ బ్యాక్? మేబీ ఇన్ జూలై కొడుకుని తీసుకెళ్ళాను. ఓకే ఓకే. సో గైజ్ మీరు మళ్ళీ కింద కామెంట్ చేస్తారు మీ మర్దలు ఎక్కడుందని చెప్పేసి. సో మా మర్దలు ఆల్రెడీ నేను వచ్చి కలిసి వాళ్ళ అమ్మగారి ఇంట్లో కూడా ఉండాలి కదా, కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి నిన్న వెళ్ళింది. రెగ్యులర్ గా రామ్ కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కలవాలి కదా. సో ఇప్పుడు మా మర్దల్ని తీసుకొని వెళ్తారు. ఇంట్లోనే ఉన్నట్టు ఆ ఫోటో కూడా చూపించాలి. సారీ. సో చాలా మంది కింద కామెంట్ చేశారు మీ మర్దలు, మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడు కనబడరు అని చెప్పేసి. సో వాళ్ళకి బేసికల్ ఇష్టం ఉంది, అందుకే నేను ఎక్కువ మటుకు ఫోర్స్ చేయను. మీకు తెలుసు కదా, మమ్మీకి కూడా ఇష్టం లేకున్నా కూడా నేను గుంచుతాను. మా అమ్మ అయితే నా మమ్మీ కాబట్టి నేను ఒప్పుకుంటా, కానీ ఈడు కొంచెం అన్కంఫర్టబుల్ మన వాళ్ళు, అందుకని చెప్పేసి నేను చూపెట్టలేను. కిరణ్ గారు మా మెంబరా? వద్దు, నా మెంబర్ రావా నువ్వు? కిరణ్ మామ ఇక్కడ ఉందని మన నా మెంబర్ వచ్చేసాయి, వెళ్దాం. కిరణ్ మామ ఫారెన్ పోతుండు, ఫంక్షన్ కాదు. ఫారెన్ వెళ్తున్నాడు, ప్లేన్లో వెళ్ళిపోతున్నాడు మామ. ఈ మామ అంటే మన దగ్గర ఉంటాడు, ఏడికంటే ఆడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి అక్కడ జర్మనీలో ఎక్స్చేంజ్ చేసుకుంటా, లేకపోతే ఆల్రెడీ నేను జర్మన్ మనీ ఉన్నాయా? వస్తావా? తీసుకెళ్ళాలా? మమ్మీని ఇంకా అమ్మమ్మని చూడకుండా ఉండగలుగుతావా? మళ్ళీ నన్ను అయితే మా అమ్మమ్మ దగ్గర వంట ఏడ్చినావు, నన్ను వండని ఇవ్వలే. నిన్నే ఏమడుతుంది? నిన్ను కిరణ్ మామ మెంబర్ అవుతావా, విని మామ మెంబర్ అవుతావా? ఇప్పుడు కిరణ్ మామ మెంబర్, కిరణ్ మామ పోగానే వినయ్ మామ అని చెప్పేసి అంటావు నువ్వు. అందరికందరా ఒప్పుకుంటుంది కూడా. చలో బాయ్, టేక్ కేర్, సేఫ్ జర్నీ. See you soon. Bye రా. బీ సేఫ్. పోగానే మెసేజ్ చేయి, కాల్ చేయి. ఏంది చెప్పులు తీసుకెళ్తలే? నాకా? నేను కిందికి వస్తున్నా. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేస్తాను, షూస్ కూడా వదిలేనాయి. సరే వేసుకో మంచిగా. వండుకురా, ఇక్కడ రాగానే షాపింగ్ చేసుకున్నా అన్ని. చేయాలనిపిస్తుంది. ఓకే, పిల్లి అమ్మ గోవే, ఓ పిల్లి. బాయ్ బాయ్, టేక్ కేర్ రా. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒకసారి మెసేజ్ చెక్కిరన్నా. చార్జర్ పెట్టుకున్నావా? చార్జర్ మమ్మీ కామన్ అయిపోయింది. పోవుడు వచ్చాడు సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, లేకపోతే ఏడుస్తుండే. వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు పోతారు కాబట్టి మనం ఏం అనలేకపోతాం. నీకేమి నా ఏడుపు గురించి మీ జీవితం ఖరాబ్ చేయమంటావా? అంటే బాధ ఉంటారు కదా పోతున్నాను. ఫస్ట్ ఏడ్చిన తర్వాత అలవాటు అయిపోయింది, అదే చెప్తున్నా, అలవాటు అయిపోయింది అని చెప్పేసి అంటున్నాను. పిల్లల గురించి మీకు మీ ఫ్యూచర్ గురించి పోవాల్సి వస్తుంది కదా. మన అపార్ట్మెంట్
హాయ్ గైస్ బాయ్. హవీష్ ఇప్పుడే లేచిండు. సో హవీష్ ది బ్రష్ టైం. అందరు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? బట్ చేయి బ్రష్ చేయి. సో ఈ వాష్ బేసిన్ చూడట్లే చేసిండు. ఇక్కడ వాటర్ దేంట్లో అంట ఆయన చెట్లకు నీళ్ళు పోస్తాడంట. ఇది వచ్చేసి అనేది ఇదంట. ఇది రెండింటికి స్నానం చేసి ఇక్కడ పెట్టిండు. ఇంకా మా చిన్నోడేమో మేము వచ్చే ముందు ఇల్లు నీట్గా ఉంటుంది. మేము వచ్చిన తర్వాత నీకు ఇట్లా చెప్పులు కారు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మామకా డాడా చేస్తున్నావా? హాయ్ చెప్పు కుక్కి. తాత కాదు హాయ్ చెప్పు. వెళ్ళిపోతాడు. మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసింది. సో ఇది బ్రేక్ఫాస్ట్. అవి కానీ బ్రేక్ఫాస్ట్. అవి నీకేం కావాలి? పూరి కావాలి కదా. నాకు పూరి కావాలని మమ్మీ స్పెషల్ పూరి చేసింది. నాకు ఇష్టం చోలే పూరి. సో బ్రషింగ్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ టైం. వేడిగా ఉందా? కింది తిని. ఇది కూడా వేడిగా ఉందా? సరే చాలా అయినా కదా తిని. సో ఇది అవిష్ గాన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. పూరి అండ్ చోలే. చెప్పు. హాయ్ గాయస్ పూరి అంట. అవి నేను కింద అన్నం తింటా. నేను టౌన్ తీసుకెళ్ళు. ఇక్కడ తినవా? అన్నం పెట్టిన నాన్న. అవి మంచిగాను. మా అమ్మ నన్ను కిందికి తీసుకపో అని మంచిగాను. నన్ను కిందికి తీసుకెళ్ళిపోవాలి. ఏంది? కిందికి తీసుకుపోమన్నారు. నిన్ను కిందికి తీసుకుపోమన్నారా? ఎవరిని అన్నారు కిందికి తీసుకుపోమని? అమ్మ అన్నదా? ఇక్కడ తినావా? ఇప్పుడు అన్నం తిన్నాక తీసుకెళ్తాం. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. సో ఇలానంట కింద తీసుకుపోయి అన్నం తినిపించాలంట. చూపి ఈ పేపర్. నాకు నీ పేపర్ కూడా అస్సలు వదులుతలేదు రాని. చచ్చి పిండి కూడా తింటలేదు. చచ్చి పిండి కూడా చచ్చి పిండి తింటలేదు. చచ్చి పిండి. సో ఇట్లా టిఫిన్ తీసుకొని కిందికి వెళ్తున్నాం. ఏయ్ సో అక్కడ రియాన్స్కి మమ్మీ తినిపిస్తుంది. అండ్ ఇక్కడ హవీష్ గానికి నేను తినిపిస్తున్నా. నేను సైకిల్ ఆడుకుంటా. చెప్పులేవి? చెప్పులు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ సైకిల్ ఆడుతుంది. సైకిల్ ఆడుకుంటూ తింటాడంట. అవి ఆయనకు మమ్మీ చెప్తేనే ఉన్నా మెల్లగో మెల్లగో. సైకిల్ అక్కడ పడి వచ్చింది. చెప్తేనే ఉన్నా కదా మెల్లగో మెల్లగో అని. సరే ఏ రియాన్స్ ఇచ్చేసి అన్నది ఇచ్చేసి అన్నకి ఇవ్వవా? ఇచ్చే అన్నకి. అన్న దా ఆడాలికి అక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు అది వద్దంట. ఇప్పుడు ఈయనకి ఈ సైకిల్ కావాలంట. రియాన్ సైకిల్. ఈయనేమో ఇయ్య అంటాడు. ఇప్పుడు అన్న ఆడుకోండి. పాపమ్మ ఆడాలికి అది అడుగుతుంది. ఈయనేమో ఈ సైకిల్ తోలుతా అంటాడు. ఇట్లుంటుంది వీళ్ళతో. అక్కడ చూస్తే ఈయన సైకిల్ ఈయన తీసుకొని ఈయన సైకిల్ ఈయన తీసుకొని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోరు సైకిల్. మిగతా మా మమ్మీ దా ఏ ఏంది ఆ పిల్లగాని సైకిల్ అని చెప్పేసి అది తీసుకెళ్ళిపోతున్నట్ట. ఆ సైకిల్ అని ఉరికొచ్చిండు. ఇట్లా వేరే సైకిల్ తీసుకొని వీళ్ళిద్దరు అక్కడ ఆడు ఇక్కడ ఏడు. ఇచ్చేవి ఏంది? ఎందుకు కొడుతున్నావు? అవు తమ్ముడు ధ్రువతో ఆడుకుంటుండవు. ఆడుకోపో నువ్వు కూడా. ఎందుకు అట్లా అవుతున్నావు? లేవు. సో మా అవిష్ గాడు గేమ్ అని చెప్పేసి అంటే
ఇక్కడ గేమ్ జోన్కి తీసుకొచ్చాను నేను కొంపల్లికి. అట్లనే ఏనా అట్లనే మా రియాన్స్ కానీ కొంచెం యాక్టివ్ అవుతాడేమో అని చెప్పేసి. సో మా అవిష్ గాడు చాలా రోజుల నుంచి అంటుండే నన్ను గేమ్స్కి తీసుకెళ్ళు అని చెప్పేసి. సో ఇదే పోనీలే అని చెప్పేసి అవిష్ గారిని అండ్ మా చోటగాడు కూడా కొంచెం డల్ ఉండే, ఎందుకంటే వానికి వ్యాక్సిన్ ఇచ్చారు కదా. సో వ్యాక్సిన్ ఇస్తే చాలా డల్ అయిపోయింది వాడు, అసలు యాక్టివ్ లేకుండే. సో వాడిది కూడా మైండ్ జర ఫ్రెష్ అప్ అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉండే. సో అభిష్ గారిని రియాన్స్ గారిని నేను మా మమ్మీ నలుగురం కలిసి అక్కడ వెళ్దామన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఎంటర్ కాగానే మా అభిష్ గారు ఒక ట్రైన్ చూసిండు. ట్రైన్ వెళ్దాం అని చెప్పేసి మేమైతే ఒక ట్రైన్లో ఒక రౌండ్ కొట్టేసినాము. దాని తర్వాత కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళి ఒక కార్డ్ తీసుకున్నాము. కార్డ్ తీసుకుంటే ఇక్కడ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ ఉండే. గేమ్స్ అయితే బాగానే ఉండే కానీ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ ఉండే. సో ఆ కార్డ్ తీసుకొని మా హవిష్ గారికి ఏది కావాలంటే ఆ గేమ్స్ ఆడిపించినాను నేనైతే. ఫస్ట్ వచ్చేసి మా హవిష్ గారు ఎంటర్ కాగానే అక్కడ మొత్తం బాల్స్ ఉన్న హౌస్ ఉండే. అంటే ఒకటి ఉంటుంది కదా ఒక ట్రెజర్ హంట్ లాగా. సో దాంట్లో స్లైడ్స్ అవన్నీ ఉండే. సో మా హవిష్ గారు పోగానే దాని లోపల వెళ్ళిపోయిండు. ఒక హాఫ్ అన్ అవర్ అయింది, రమ్మంటే కూడా వస్తలేడు. పిలిచి అలసిపోయి నేను మమ్మీ అక్కడనే కూర్చున్నాం. ఇంకా మా రియాన్స్ కానీ దాని లోపల వెళ్తావారా వెళ్ళు అని చెప్పేసి నూకడానికి ట్రై చేసిన కానీ వానికి అంత స్ట్రెంగ్త్ లేకుండే. ఎందుకంటే వానికి చేతి మీద అండ్ లెగ్స్కి ఇంజెక్షన్ ఉండే కాబట్టి వానికి అంత స్ట్రెంగ్త్ లేకుండే పోయి ఆడేంత. సో నిలబెట్టిన అవిష్ గారికి చెప్పిన రియాన్స్ గారిని కొంచెం ఆడిపించుకోరా అని చెప్పేసి అంటే వాడు కూడా ఒక బాల్ అది ఇది ఇచ్చి ఆడిపించడానికి ట్రై చేసిండు. సో అట్లా అయింది. సో రారా వెళ్దామంటే నెక్స్ట్ గేమ్కి వెళ్ళాం. నేను హవిష్ రియాన్స్ని అక్కడనే మమ్మీతో కూర్చోపెట్టి నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోయినాం మేము. సో మనం ఎక్కడైనా వెళ్తే మన పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే ఒక హెల్ప్ కావాలి. సో మా మమ్మీ ఉన్నందువల్ల నాకు ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ రియాన్స్ కానీ పాపం ఎత్తుకొనే ఉంది. ఇప్పుడు మేము ఏ గేమ్కి వెళ్ళినా మమ్మీ ఎత్తుకొనే ఉండే. ఎందుకంటే వాడు కింద దిగట్లేడు, కాళ్ళకి నొప్పి అని చేతులకు నొప్పి వల్ల కింద దిగుతలేడు అస్సలు. సో మమ్మీ ఎత్తుకునే ఉంది. నేనేమో అవిష్ గారిని ఇక్కడ గేమ్స్ అది ఆడతా అంటే వాని దగ్గర అంటే వాడిని తీసుకెళ్ళి గేమ్స్ ఆడిపిస్తూ ఉండే. ఇక్కడ ఏంటంటే పిల్లలకి మంచిగా ఉంది, చాలా పెద్దగా ఉంది అండ్ వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉంది. లైక్ వాటర్ బోట్ లాగా ఉంటుంది. వాళ్ళే దాన్ని రొటేట్ చేసుకొని అటు ఇటు తిరగడము, అది అంటే సేమ్ రొటీన్ గేమ్స్ లాగా కాకుండా మంచిగా ఉన్నాయి ఇక్కడంతా. అండ్ ఎట్లా అంటే అఫోర్డబుల్ కాదు, కాస్ట్లీయే. కానీ నాకేందంటే ఒక గంట కూడా రాలే, మేము వచ్చి గంటలో 1000 రూపీస్ ఎగిరిపోయినాయి. సో మా అవిష్ గారికి ఆకలి అయితే తీసుకొచ్చిన ఇక్కడ వాటికంటే చికెన్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోక్ కావాలంట. సాస్ వేసుకొని మరీ తింటుండు. బాగుందా నాన్న? బాగుందా? మరి అయితే ఏడ్చుకుంటా నీళ్ళు తాక్కుంటూనే బతుకుతుంది. ఇంకా మరి అవిష్ గారు స్టార్ట్ చేసిండు. సో ఆబ్వియస్లీ అన్ని గేమ్స్ ఆడిన తర్వాత జర లేట్ అయిపోయింది, 10 అయ్యింది నైట్. సో 10 అయితే ఆబ్వియస్లీ మాల్ క్లోజింగ్ టైం ఉండే. సో వాళ్ళ లైట్లన్నీ ఆఫ్ చేసేస్తూ ఉండే. సో మేమేం చేసినాం, తొందరగా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం.